నమస్కారం అండి. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని గజపతి జిల్లా పల్లాకిముడిలో అసలు మామూలు విశేషం జరగట్లేదండి. పూరి జగన్నాథ స్వామి గుడి గురించి మనందరికీ తెలిసిందే కదా. మళ్ళీ అంతటి ప్రాముఖ్యత ఉన్న రెండో జగన్నాథ స్వామి గుడిని ఇప్పుడు ఇక్కడ కడుతున్నారు. ఇది కూడా సాదా సీదాగా కాదు, ఏకంగా 140 అడుగుల ఎత్తు ఉండే శిఖరంతో అద్భుతమైన రాతి కట్టడంతో ఈ ఆలయాన్ని తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ బార్డర్ ఏరియాలో ఇదొక పెద్ద హైలైట్ అవబోతుంది. నిజానికి ఒకప్పుడు ఈ గుడి ఎలా ఉండేదో మీకు తెలుసా? ఎంత సింపుల్ గా పెంకులతో ఉన్న ఒక చిన్న ఇంట్లోనే స్వామివారు ఉండేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ పెంకుటి గుడి కాస్త శిథిలావస్థకు వచ్చేసరికి దాన్ని పగలగొట్టేసి స్వామివారికి శాశ్వతంగా ఒక పెద్ద రాతి కోట లాంటి గుడి కట్టాలని ఇక్కడ భక్తులంతా ఫిక్స్ అయ్యారు. మరి గుడి పని నడుస్తుంది కదా, అందుకే ప్రస్తుతానికి స్వామివారిని పక్కనే ఉన్న మరో పెంకుటింట్లో ఉంచి పూజలన్నీ ఎక్కడా ఆపకుండా చాలా భక్తిగా జరుపుతున్నారు. ఇక్కడ జరుగుతున్న పని చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుందండి. గుడి కోసం మామూలు రాళ్ళు వాడట్లేదు. ఖుర్దా నుంచి, మందసా నుంచి ఎంతో క్వాలిటీ ఉన్న రాళ్లను తీసుకొస్తున్నారు. ఆ బరువైన రాళ్లను మొయ్యడానికి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి పైకి లేపుతుంటే చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన శిల్పులు, పని వాళ్ళంతా రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఈ రాళ్లకు జీవం పోస్తున్నారు. సరిహద్దుల్లో తెలుగు, ఒరియా ప్రజలందరకు ఈ గుడి ఒక పెద్ద సెంటిమెంట్ గా మారిపోయింది. పెంకుటింట్లో ఉన్న స్వామివారు త్వరలోనే ఈ అద్భుతమైన రాతి గుడిలోకి వెళ్ళబోతున్నారు. ఆ వైభవాన్ని లైవ్ లో చూడడం ఒక కల కదా. మరి ఇక్కడ జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూసి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ మాటల్లోనే వినేయండి. అంతకంటే ముందు మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జగన్నాథ్. ଯେଉଁ ସବୁ ମନ୍ଦିର ତିଆରି ଚାଲିଛି ଭାରତରେ ଜଗନ୍ନାଥ ମନ୍ଦିର, ସେଇ ମନ୍ଦିର ମାନଙ୍କ ମଧ୍ୟରେ ବୋଧ ହୁଏ ଏକ ଶ୍ରେଷ୍ଠ ମନ୍ଦିର ଯାହା ପ୍ରଭୁଙ୍କର ଲୀଳାରେ ଚାଲିଛି। ମାନବର ଲୀଳାରେ ଏହିପରି ମନ୍ଦିର ହେବା ଅସମ୍ଭବ। ଜଗନ୍ନାଥଙ୍କର କରୁଣ କୃପାରୁ, ଜଗନ୍ନାଥଙ୍କର ଦୟାରେ ଏହି ମନ୍ଦିର ତିଆରି ଚାଲିଛି। ଆମ୍ଭେ ସବୁ ଜଗନ୍ନାଥଙ୍କର ସେବକ ରୂପେ ଲାଗି ଏହି ମନ୍ଦିରକୁ ତିଆରି କରୁଛୁ। ପ୍ରତିଦିନ ପ୍ରାୟ 40-50 ଲୋକ କାମ କରୁଛନ୍ତି। ପଥରିଆ 20-22 ଜଣ ଲାଗି ପଥର ଖୋଦେଇ କରୁଛନ୍ତି। ପଥର ଖନନ କାର୍ଯ୍ୟ ଚାଲିଛି। ଏହି ପଥର ଖୋର୍ଦ୍ଧାରୁ, ସମ୍ପେଣ୍ଠାରୁ, ପାରଳାଖେମୁଣ୍ଡରୁ ବିଭିନ୍ନ ସ୍ଥାନରୁ ଯେଉଁଠାରୁ ସାଧନ ସବୁ ସୁବିଧା ହେଉଛି, ସାଧନ ଆସି ପହଞ୍ଚି ଯାଉଛି। ବିଭିନ୍ନ ଭକ୍ତଗଣ ଏଥିରେ ସହଯୋଗ କରୁଛନ୍ତି, ସହଭାଗୀ ହେଉଛନ୍ତି। ଗଜପତି ଜିଲ୍ଲା, ଶ୍ରୀକାକୁଲମ ଜିଲ୍ଲା ଏବଂ ସନ୍ନିକଟ ସମସ୍ତ ଜିଲ୍ଲା, ଓଡ଼ିଶା, ଭାରତ ଏବଂ ଭାରତ ବାହାରୁ ମଧ୍ୟ କିଛି ଅର୍ଥ ରାଶି ଏଥିପାଇଁ ଆସୁଛି। ଯେଉଁ ଅର୍ଥ ବଳରେ ଏହି ସବୁ କାର୍ଯ୍ୟ ଚାଲିଛି। ଭଗବାନଙ୍କ ଲୀଳାରେ ଏହି ମନ୍ଦିର ବଡ଼ ସୁନ୍ଦର ଭାବରେ ଚାଲିଛି। ପୂର୍ଣ୍ଣ ରୂପେ ଯେଉଁଦିନ ହେବ ସେଦିନ ଆସି ଭଗବାନ ବିରାଜମାନ କରିବେ। ଲକ୍ଷାଧିକ ଲୋକ ଏହି କାର୍ଯ୍ୟରେ ଯୋଗ ଦେବେ। ଭଗବାନଙ୍କର ଯେଉଁ ମନ୍ଦିର ହଉଛି ତାହା 110 ଫୁଟ ଉଚ୍ଚା ହବ ଏବଂ ଭଗବାନଙ୍କର ଇଚ୍ଛାରେ ଆଜି ଅଗଣିତ ସେବକ ଏହି କାର୍ଯ୍ୟରେ ଯୋଗଦାନ କରି ସେବା ଯୋଗାଉଛନ୍ତି। ପ୍ରଭୁଙ୍କର ଦୟାରୁ ଏସବୁ କାମ ବଡ଼ సువిధాରେ ହେଉଛି। జై జగన్నాథ్. ఒరిస్సా ప్రపంచానికి ఇది రెండో నంబర్ గుడి అంటారు దాని ప్రకారము పూరి జగన్నాథ స్వామి కోవిల్ తర్వాత ఈ రెండో రకము కోవిల్ కట్టుబడి అవుతుంది. నాది కొద్దిగా తెలుగు అంత మంచి కాకపోయినా కూడా వాస్తవం చెప్తాను. ముందు ఈ గుడి ఉండేది పెంకు ఇల్లుతో, అది ఇరిపేసి మంచి గుడి కట్టడానికి ప్రయత్నం చేశారు. మాత్రం కాలక్షేపం 7-8 సంవత్సరం అది ఆగిపోయింది. తర్వాత దేవుడు స్వయం భగవాన్ జగన్నాథ స్వామి కళలు వచ్చి పిన్నాత పాణిగ్రాహి కేరత్న వ్యక్తి ఇప్పటికీ అతనికి దగ్గర 100 సంవత్సరం బతికి ఉన్నారు. అతనికి కళ వస్తే నాకు ఒక ఇల్లు చేయించారా, ఎలాగ నేను ఉంటానని కళ ఇస్తే
అతను స్వయం రాజజమాదారికి వెళ్ళి పెర్మిషన్ తీసుకొని ఈ గుడి ప్రారంభం సొంత డబ్బుతోనే చేశారు. కట్టుబడి ఫౌండేషన్ లెవెల్ అతనే చేశారు. తర్వాత ప్రజలు భక్తులు దీనికి సహకరించి సాయం అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతానికి కూడా ప్రతి భక్తుడు పర్లకేంది కాక జిల్లా కాక ఇతర ప్రాంతాలు రాష్ట్రాలు పక్క జిల్లాలు అందరూ భక్తులు ఉన్నారు. అందరూ డొనేషన్ వల్ల ఈ మందిరం పని అవుతుంది. దగ్గర దగ్గర మెయిన్ మందిరం 110 అడుగులు ఎత్తు వస్తుంది. ఊరి జగన్నాథ స్వామి తర్వాత ఇది 2వ నంబరు గుడి అవుతుంది జగన్నాథ స్వామి. దానికి అందరూ సహకరిస్తున్నారు, అందరూ సాయం చేస్తున్నారు. దానికి ఇక్కడ ఒక కమిటీ ఉంది, జగన్నాథ సేవా దళం అని ఒక కమిటీ ఉంది. వాళ్ళు తత్వావధానంలో ఇది పని అని జరుగుతుంది. ఈ రాయకట్టు ఇప్పటికీ ఒడిశాలో చూస్తే ఇది 2వ జగన్నాథ స్వామి కోవిల్. రాయకట్టు పని ఇప్పుడు అన్ని ఉన్నాయి, జగన్నాథ స్వామి కోవిల్ ఉన్నాయి, ఎత్తు కూడా ఉన్నాయి, పెద్దది కూడా ఉంది. కానీ ఇటుకి సిమెంట్తో కట్టబడేది. కానీ ఇలాంటి కోవిల్ కట్టడం కష్టము. కానీ ఆ స్వామివారు దయ ఆశీర్వాదం వల్ల మంచిగా పని జరుగుతుంది, స్పీడ్గా జరుగుతుంది. కొన్ని రోజులు దగ్గర దగ్గర ఒక సంవత్సరం 2-3 సంవత్సరాల తర్వాత మనము ఈ గుడి మొత్తం మీద అందరూ చూడగలం. జయ జగన్నాథ్। पवित्र जगह को रथयात्रा आमर जमीती पुरी रे हुए ठीक से भाया पालाखिंड नीतिकांडी 3 रथ होगी रथयात्रा करा जाए। आपन जानिथिबे आ पूर्वरु जगन्नाथ मंदिर करवा पूर्वरु मठरे मंदिर ठाकुर थिले, किंतु समस्त भक्तंकर सौभाग्य अनुसार वर्तमान श्री जगन्नाथ मंदिर निर्माण कार्य चली आप देखुथिबे ता क्षिप्र गति चली। एथिरे अनेक भक्त सहयोग सौभाग्य होउचंती आ सुंदर भाव कार्य चली जहाँकि संपूर्ण भाव ए मंदिर को पत्थर रे खोदन करी करा जाउछि, जहाँकि आपण माने जानिबे यहा हजार हजार वर्षर जीवित स्थापित रहिबो एही आपको क्वालिटी मेंटेन करिकि ए कार्यक्रम करा जाउछि। तेनो एथिरे पालार जिल्लार तथा समस्त आमर अंचल जो आंध्र रही सेमानकर सहज भागिता रही जहाँफल आज सुंदर भाव जगन्नाथ मंदिर तैयार होची। आशा करुचु अति शीघ्र हे आमर जगन्नाथ जगत ठाकुर निश्चय आमर नवा मंदिर निर्माण कार्य शेष करिके विराजमान हे आशा रखा है। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ।